ముఖ్యంగా టీడీపీకి ఆంధ్రజ్యోతి పత్రిక అనుకూలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా గడిచిన ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసింది. కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులు చేయని పని కూడా ఆంధ్రజ్యోతి చేసింది. అందువల్ల ఆంధ్రజ్యోతిని టీడీపీ నాయకులు తమ సొంత పత్రికగా అభిప్రాయపడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సహజంగానే ఆంధ్రజ్యోతికి మేలు జరిగిపోతున్నాయి. ఫుల్ పేజ్ యాడ్స్ వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణకు సంబంధించిన హైడల్ పవర్ ప్రాజెక్టుతో ఏపీ జెన్కో కరెంటు కొనడానికి ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఇప్పుడు తాజాగా వేమూరి రాధాకృష్ణకు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థలం కేటాయించడానికి రంగం సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో ఇది దూరమైంది. విశాఖపట్నం నగరంలోని ఆంధ్రజ్యోతి పత్రికలో 1/2 ఎకరం హౌసింగ్ బోర్డు స్థలాన్ని విశాఖపట్నం నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాన్ని నామమాత్రపు ధరకు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. అయితే అంతటి ఖరీదైన స్థలాన్ని తక్కువ ధరకు ఎలా ఇస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాదు ఈ అంశాన్ని వాయిదా వేసుకున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీనివాసరావు ప్రకటించడంతో భూమి కేటాయింపు వాయిదా పడింది. విశాఖపట్నం నగరంలోని పరదేశీ పాలెంలోని సర్వే నెంబర్ 203/2Pలో 1/2 ఎకరం స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించే ఆమోద పబ్లికేషన్స్ కు కేటాయించే విషయం విశాఖపట్నం మహానగర పాలక సంస్థ కౌన్సిల్ ముందుకొచ్చింది. అయితే ఈ స్థల కేటాయింపు విషయాన్ని రెగ్యులర్ ఎజెండాలో చేర్చలేదు. కేవలం టేబుల్ ఎజెండాలో మాత్రమే చేర్చారు. ఈ విషయాన్ని 4-5 రోజులు ముందుగా కార్పొరేటర్లకు చెప్పాల్సి ఉండగా దాన్ని చెప్పకుండా గోప్యతను పాటించారు. టేబుల్ ఎజెండాలో 67వ అంశంగా చివరి నిమిషంలో దీనిని కౌన్సిల్ ముందుకు తేవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతటి అంశాన్ని టేబుల్ ఎజెండాగా ఎలా చేర్చుతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు శ్రీనివాసరావు ప్రకటించారు. ఇక్కడ ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక 2017లో ఇదే ప్రాంతంలో 7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 50.50 లక్షలకి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రికకు కేటాయించింది. అయితే దానిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. అంతేకాదు ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది.